ఉన్న గ్యారెంటీలు ఊసిపోయినాయి, కానీ కొత్త గ్యారెంటీలు వచ్చినాయి. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల పరంగా కొత్తగా 6 గ్యారెంటీలు నియమించారు, తయారు చేశారు, దాన్ని అమలు చేశారు. లేకుంటే చట్టపరంగా కొత్త జియోతోటి వచ్చిందన్నమాట. ఇంకా విషయాన్ని చూడండి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మేనిఫెస్టో. ఏంటంటే అది చూడండి ఒకసారి. జంట నగరాల్లోని రౌడీ షీటర్లపై కేసులు ఎత్తివేత. అబ్బబ్బబ్బ, బ్రహ్మాండమైంది. హఫ్తా వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్సులు జారీ. బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి పెడితే ఇక మంచి గీక్కుంటారు. ఇంకేంది. బెదిరింపులు దౌర్జన్యాలపై కేసులు నమోదు లేదు అంటే విచ్చలవిడిగా కత్తులు కూడా సప్లై చేస్తామని డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు 50,000 రూపాయలు పెన్షన్లా. ఓరెక్కో, ఇది బాగానే ఉందబ్బా. మరి మా ముసలవ్వలకు నెలకు 4,000 దిక్కులేదు, మరి ఇక్కడ 50,000 వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు 50,000 రూపాయలు. బాబా, గుండె బద్దలు కొట్టుకోవాలా, ఏం చేసుకోవాలి. రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఉంది, వాళ్ళకు గొప్ప ప్రెస్ మీట్ మీడియాలు, లేకుంటే ఇంకేమైనా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి సోషల్ మీడియాలు ఏమైనా ఉంటే అది కూడా అరేంజ్ చేసేయండి. పనిలో పని. భూ కబ్జాలు సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్సులు జారీ. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫలానా భూమి కబ్జా చేయాలా, ఏదైనా చేయాలంటే సిబిఐ అని, ఈడీ అని ఏదైతే ఐడి కార్డు చూపెడతారు చూసిర్రా, ఆ తీరుగా మేము కబ్జా చేసేటోళ్ళం అనుకుంటే ఒక ఐడి కార్డుని ఇస్తారన్నమాట వీళ్ళు. మంచిగా ఉంది కదా, మంచి మంచి కట్టుబాట్లు వీళ్ళే నిజంగా. కాంగ్రెస్ కొత్త 6 గ్యారెంటీలు ఇవే. ఏందో అది. రౌడీ షీటర్లు కబ్జాలు దౌర్జన్యాలకు గేట్లు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ప్రకటించిన బీఆర్ఎస్. సోషల్ మీడియాలో వైరల్గా మారిన పోస్టు భలే ఉంది కదా. రౌడీ షీటర్లకు కబ్జాలు దౌర్జన్యాలకు గేట్లు. మిత్రులారా, ఇది గ్యారంటీ, ఇది పనికి వచ్చే గ్యారంటీ. సో మంచి మంచి కట్టుబాట్లు కదా ఇవి. కొత్తగా ఉంది కదా, లేటెస్ట్ మోడల్ అంట వీటినే. అందుకనే సమాజం ఎక్కడైనా మేలుకోండి. ఇది కొంచెం నవ్వుకోవడానికి ఉన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ అమలు కాబోతుంది. ఇది కూడా సేమ్ అట్లనే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మంచి నాయకుడు కావాలి తప్ప చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ 10 మంది గూండాలు వేసుకుని తిరిగేటోడు కావాలని అయింది అనుకొని మాట్లాడుకుంటున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. అంతేనే కాదా, ఈరోజు సర్వేలు, ఈరోజు ఏ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ చూసినా చూపించకున్నా సర్వేలో ఆ మెజారిటీ వచ్చినా రాకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చిందో మీరే చూసుకోవాలా. దయచేసి మేలుకోవాలా, చైతన్యవంతం కావాలా. మరి ఈ దయచేసి గూండాలకు కబ్జాదారులకు ఐడి కార్డు ఇచ్చినట్టు చేయకండి.